నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఈ మధ్యన జనరల్ జరుగుతా ఉన్నాయి. జనరల్ అత్యాచారాలు, అబ్యూజింగ్స్ గురించి వింటానే ఉన్నాము. మరీ కొత్తగానంటే అసలు ఆ తరం ఎలా మారిపోతుంది అనేది ఒక అనుమానం, ఒక ఆందోళన కలుగుతూ ఉంది ప్రజల్లోని. ఒక ట్రాన్స్‌జెండర్ కోసము జగద్గిరిగుట్టలోని మీరు చూసే ఉంటారు, హైదరాబాద్‌లోని రోడ్డు మీద కత్తులతో పొడుచుకొని వేరంగం, అసలు అక్కడ బస్ స్టాప్ అది కూడాను. ప్రతి ఒక్కరు కూడా భయంతోని పరుగులు తీశారు అందరూ గూడాను. మరి ఎవరిని ఆపడానికి ఎళ్తే ఎవరిని పొడి చేస్తాడని ఒక భయం. ఈ నేపథ్యంలో మొత్తానికైతే వాళ్ళు విపరీతంగా కత్తులతోని పొడుచుకోవడం జరిగింది. ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. మీరేమంటారు అసలు? అంటే ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించి వాళ్ళ వృత్తి వాళ్ళకుంటుంది. వాళ్ళు ఒక రూపాయి దాని మీద ఆళ్ళు బతకడం, ఇట్లాంటివేవో వాళ్ళకి కొన్నున్నాయి. చట్ట ప్రకారమో, చట్టం ఉల్లంఘిస్తూనో ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఎక్కడికో ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం అంటే అనేది ఒకటి ఇక్కడ 2 అంశాలున్నాయి. హ్మ్. ట్రాన్స్‌జెండర్‌ల హ్మ్. జీవితం కనిపిస్తుంది ఇక్కడ. హ్మ్. ఒకటి వాళ్ళ ఆటుపోట్లు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బ్రతుకు తెరువు, అవును. వాళ్ళ బాధలు అన్నీ కనిపిస్తున్నాయి ఒక పక్క. రెండో పక్క అసలు ఈ రౌడీ మూకల వల్ల హ్మ్. శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలుగుతుందో కనిపిస్తుంది. అవును. ఈ ఈ 2 సమస్యల్ని కలిపి చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇవాళ చాప కింద నీరులాగా ఈ 2 సమస్యలు ఒకదాని పక్కన ఒకటి వెళ్తూ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నేను ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జేఏసీలో పనిచేస్తా. హ్మ్. మా జేఏసీలో పనిచేసేటప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్ సమస్యలు కావచ్చు, ఉమెన్ సమస్యలు గురించి కావచ్చు, ఏదన్నా ఒక పెద్ద ఘటన జరిగింది అన్నప్పుడు, హ్మ్. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా చంపేస్తేనో, కాలేజీల్లో, అవును. హాస్టల్లో పిల్లలకి ఏమన్నా అయితేనో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్‌గా వెళతా ఉంటాం. అయితే అలా ఫ్యాక్ట్ ఫైండింగ్‌గా వెళ్ళిన సందర్భాల్లో గమనిస్తే ఈ ట్రాన్స్‌జెండర్ సమూహాల్లో ఎంతటి భీతాహ పరిస్థితి ఉంటదంటే, హ్మ్. నేను ఒకసారి సూరారం ఏరియాలో ఒక మీటింగ్‌కి అటెండ్ అయ్యాం. హ్మ్. ఏంటంటే, ఆ ఏరియాలో ఈ ట్రాన్స్‌జెండర్‌లు 2, 3 రకాలుగా డబ్బులు సంపాదిస్తారు. హ్మ్. ఒకటి బదాయిలకెళ్తారు. అవును. అంటే ఏదైనా షాప్ ఓపెనింగ్‌లు, ఆ! పెళ్ళిళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు డబ్బులు తీసుకొచ్చుకుంటారు. రెండోది భిక్షాటన చేస్తారు. ఆ! మూడోది వ్యభిచారం చేస్తారు. అవును. అయితే ఈ మూడిట్లో ఈ 3 రకాలుగా వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని కొంతమంది రౌడీలు ప్రేమ పేరుతో మోసం చేసి, అలాగే భయపెట్టి వాళ్ళని వాళ్ళని వా వ్యభిచారం కోసం అని చెప్పి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్ళి, అవును. ఒకళ్ళొస్తామని నలుగురొచ్చి వాళ్ళ పైన అత్యాచారాలు చేసి, హ్మ్. వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా వెళ్ళిపోవటము, వాళ్ళు డబ్బులు అడిగితే గనక వాళ్ళని గాయపరచటము, అవును. ఇట్లా చేస్తా ఉంటారు. హ్మ్. ఇవేవీ లేకపోయినా సరే, వాళ్ళ కదలికలను ఆసరా చేసుకొని, వాళ్ళని వెంబడించి, హ్మ్. ఈవేళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర అంటే, అవును. వాళ్ళని వెంబడించి వాళ్ళ దగ్గరికెళ్ళి హ్మ్. ఆ డబ్బులు లాగేసుకోవటం, హ్మ్. వాళ్ళని గాయపరచటం, బ్లేడ్లు పెట్టి కట్ చేయటం, హ్మ్. కొట్టటం. ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ ఉంటది. లేదంటే 2, 3 ట్రాన్స్‌జెండర్‌లు ఒక ఆటోలో ఎళ్తా ఉంటారు. ఒక 5, 6 బైకుల మీద ఒక 10 మంది వచ్చేసారనుకోండి. అవును. వాళ్ళు ఆ 10 మంది వాళ్ళ ఏం చేతిలో చేయగలుగుతారు? కత్తులు అవి ఇవి ఉంటాయి. ఏమీ లేకపోయినా ఈ ముగ్గురు నలుగురిని వాళ్ళు ముగ్గురు నలుగురు మించి ఎళ్ళలేరు కలిసి. అవునవును. అవును. ఒక ఆటోలో నలుగురు ఎళ్తారు వాళ్ళు. అవును. ఏదైనా ఆళ్ళు కొంచెం సమూహాలుగానే ఉంటారు. అవును. ఎంత సమూహాలుగా ఉన్నా గాని ఒక నలుగురిని ఒక 10 మందొస్తే నలుగురు ఏం చేయగలుగుతారు వాళ్ళు? అవును. పైగా ఇదేమన్నా ఊహిస్తారా? వీళ్ళేమన్నా హ్మ్. వీళ్ళేమన్నా యుద్ధ కళల్లో ఆరితేరుంటారా? అదే గదా! అయ్యేసరికి ఇలా కొడుతూ ఉంటే వీళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేస్తారు. హ్మ్. కొంతమంది పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయడానికి కూడా భయపడతారు. అవును. ఎందుకంటే పోలీసులు వీళ్ళని ఏం వేధిస్తారు? మామూలోళ్ళు కాదు కదా! మన పోలీసులు మరి అవును. వేధిస్తారు. ఒకవేళ ఎవరి మీదైతే మనం కంప్లెయింట్ చేస్తామో వాళ్ళు వీళ్ళు మిలాఖత్ అయ్యారంటే ఇక వీళ్ళకి చుక్కలు చూపిస్తారు ఈ ట్రాన్స్‌జెండర్స్‌కి. హ్మ్. ఇట్లాంటప్పుడే వాళ్ళ తరఫున పనిచేసే వాళ్ళు అవసరం అవుతారు. అవును. వాళ్ళలో కూడా ఏ సమూహానికి ఆ సమూహంలో ఒక మదర్ అని అమ్మ అమ్మ అంటారు. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి. హ్మ్. నిజంగా హ్మ్. వాళ్ళ జీవితాల్లో దగ్గరగా చూడక మనం చాలా మిస్ అవుతుంటాం. నేను అవునవును. దగ్గరగా నాకు ఒకప్పుడు చాలా భయం ఉండేది వాళ్ళంటే. హ్మ్.
అయితే అంటే కొంతమంది అట్లా ఉంటున్నారులేండి. లేదు లేదు రియల్ గా నేను ట్రాన్స్జెండర్స్ నేను అయితే చెప్తా మీకు దానిలో కేటగిరీస్ కూడా చెప్తా. ఉమ్, అసలు నేను చిన్నప్పుడు భయపడేదాన్ని ట్రాన్స్జెండర్లు అంటే. ఉమ్, అయితే మా అమ్మ చెప్పింది ఒక రోజు, వాళ్ళు అబ్బాయిలని ఏమన్నా అంటారు కానీ అమ్మాయిలని ఏమనరు, ఉమ్, వాళ్ళు మనకి సిస్టర్స్ లాంటి వాళ్ళు అని చెప్పింది ఉమ్, మా అమ్మ. ఉమ్, అప్పటి నుంచి నేను కొంచెం భయం తగ్గించుకున్నా. కానీ ఎంతైనా సరే ఒక స్టిగ్మా అయితే ఉంది, ఒక ఉంది, భయం అయితే అవును. ఉంది నాకు. అయితే నేను ఎవరితోనూ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేసేదాన్ని ఉమ్, కాదు. అయితే నాకు అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపించినా కానీ కానీ ఎప్పుడైతే నేను ఈ జేఏసీలో పనిచేయటం మొదలెట్టాను, వాళ్ళని దగ్గరగా చూడటం మొదలెట్టాను, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారంటే మనతోటి, మన సాటి మహిళలు అనుకునే వాళ్ళకంటే కూడా వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. ఉమ్, ఒక మదర్లీనెస్ వాళ్ళ దగ్గర ఉట్టిపడతా ఉంటుంది. అవును. ఒక కొంచెం వయసు పెరిగింది అంటే వాళ్ళు దానిలోకి, ఆ వృత్తిలోకి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ సమూహంలోకి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంత ఆదరించుకుంటారంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసుకున్నట్టు చూసుకుని చాలా ప్రేమగా ఉంటారు. ఉమ్, కాకపోతే ఇవన్నీ చేయడానికి వీళ్ళకి ఆర్థిక బలం ఉండాలి, అవును. మనసు ఉంటది. ఉమ్, ఇప్పుడు వాళ్ళే తిండి లేక వస్తున్నారు అనుకోండి, అవును. ఇంకా వచ్చిన వాళ్ళకి ఏం మిగిలిన తిండి పెడతారు? అంతే కదా. ఏం చెప్తారు అంతగా అయితే? నేను అడుక్కుంటున్నా, నువ్వు కూడా నాతో పాటు వచ్చి అడుక్కో అని చెప్తారు. అంతకంటే ఇంకేం చెప్పలేరు అవును, కదా వాళ్ళు. అవును, కానీ వీళ్ళల్లో కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, అవును. డాక్టర్స్, డాక్టర్స్, లాయర్స్ ఏరోనాటికల్ దానిలో కూడా ఉన్నారు ఉన్నారు, పోలీసులు అయ్యారు. ఆ, ఇప్పుడు అసలు పైగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఉమ్, అలాగే పెట్రోల్ బంకులు, ఇవన్నీ చాలా రకరకాల వృత్తుల్లోకి వాళ్ళు వచ్చారు. అవును. అయితే ఈ వృత్తుల్లోకి రాకుండా ముందు మనం మాట్లాడుకున్న ఆ 3 వృత్తులు ఉమ్, నిజంగా ప్రమాదకరమైనవి. అవును. గౌరవం, సమాజం గౌరవించని విషయాలు అవి. ఉమ్, అయితే వాళ్ళ ఆశీస్సులు కావాలని ఉంటుంది వాళ్ళకి, ఎవరికైనా సరే. కానీ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే మటుకు ఒప్పుకోరు. సరే, ఏది ఏమైనా కొంతమంది వాళ్ళల్లో కూడా ఉమ్, కాస్త ఇబ్బంది పెట్టేటట్లే ఉంటుంటారు. మీరు ఇందాక అన్నారు కదా ట్రాన్స్జెండర్ల గురించి, కొన్నిసార్లు భయంగా అనిపిస్తుంది అని. కానీ ట్రాన్స్జెండర్లు కాకుండా ట్రాన్స్జెండర్ లాగా యాక్ట్ చేసి ఉమ్, మోసం చేసి డబ్బులు ఇది ఒక వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఈజీ మనీ. ఈజీ మనీ కోసం. వీళ్ళే మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవును, అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే చీరలు కట్టుకుంటారు, అవును. ఏదో ఒక చోట ఆ చీరలు అవి మార్చుకుని ప్యాంట్ షర్ట్లు వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఉమ్, ఈ ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి చాలా థ్రెట్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, ఈ వీళ్ళ లీడర్స్ ఉంటారు కదా, ఉమ్, అమ్మ అమ్మ అనే వాళ్ళు ఉంటారు కదా, ఆ నాయకురాలకి అవును. చెప్పుకుంటారు. వాళ్ళకి తెలిసిపోద్ది, అవును. మనకంటే బాగా వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళు అవునో అవును. కాదో, రియల్లో కాదో అని. ఆ, కంప్లైంట్ చేస్తే ఉమ్, ఈ లీడర్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఉమ్, ఒక 5-6 సంవత్సరాలుగా వాళ్ళకి ఒక రకమైన బలం వచ్చింది. ఉమ్, ట్రాన్స్జెండర్స్ అవును. ఈ కూడా మధ్య కాలం వాళ్ళని కూడా గౌరవిస్తున్నారు. ఉమ్, వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఒకసారైనా వాళ్ళని కూడా వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. ఉమ్, పైగా వాళ్ళు ఒక సంఘంలో పనిచేస్తున్నారు కాబట్టి ఉమ్, ఆ, అర్థమైపోతుంది. ఉమ్, అయితే వీళ్ళకి ఇటుపక్క రౌడీల దగ్గర నుంచి థ్రెట్, ఉమ్, ఓ పక్కన దొంగ ట్రాన్స్జెండర్ల నుంచి థ్రెట్, ఇంకో పక్క పోలీసుల నుంచి థ్రెట్. అవును. సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు పోలీసులకి? ఈ ట్రాన్స్జెండర్సే. అవును. అయ్యేసరికి ఏమవుతుంది, రౌడీల దగ్గర నుంచి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్, రౌడీల వల్ల ఉమ్, ఈ ఇబ్బందిలో కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళతో ప్రేమ నటిస్తారు. అవును. వీళ్ళు ప్రేమకు మొహం వాసిపోయి నిజమే ఉంటారు. అనుకుంటారు. నిజానికి అవును. నిజమే అనుకుని వాడికి సర్వస్వం అప్పగిస్తారు. మామూలు మేము పెళ్లి చేసుకుంటామని చెప్తారు, అవును. తీసుకెళ్లిపోతామని చెప్తారు. మనం మీడియాలో కూడా 2-3 స్టోరీస్ చూసాం Stories కదా మేడం. చూసాం. ఎంత హంగామా చేశారు అసలు, అందరూ కవర్ చేసి మళ్ళా విడిపోయారు, వాడుకుని ఏమీ లేదు, ఏమి రియల్ గా ఎక్కడన్నా ఒకళ్ళరా ఉంటారేమో గానీ ఉండరు. ఉండరు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రౌడీ మోకలు ఏం చేస్తాయంటే, ఒక రౌడీని కావాలని వీళ్ళ దగ్గరికి పంపిస్తారు. నేను ప్రేమిస్తున్నాను, ఒక అమ్మాయి ఎంట పడతారు. ఆ అమ్మాయి ద్వారా మిగతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు. వాళ్ళకేమైపోతుందంటే, ఈ నిన్నటిదాకా మొన్నటిదాకా ఒక సిస్టర్హుడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆపోజిట్ సెక్స్ అతను వచ్చేసరికి వీళ్ళు మొహమాసిపోయి ఉంటారు కదా, వాళ్ళతో బాగుంటాం మొదలెట్టి ఇక్కడ ఉన్న రహస్యాలన్నీ చెప్తా ఉంటారు. ఇలా రకరకాలుగా వేధింపులు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ మధ్య జరిగింది ఏంటి అంటే, ఒక అతను ఈ అమ్మాయిని తీసుకొని నిర్జన ప్రదేశానికి వెళ్ళి
అక్కడ ఒక 6 మంది 7 మంది రౌడీలు పోగైపోయి వాళ్ళ అమ్మాయిని అత్యాచారం చేశారు. సరే ఇక ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చేసరికి వీళ్ళల్లో ఈ రౌడీల్లో కూడా గ్రూపులు ఉంటాయి కదా, ఒక గ్రూప్ అతను ఇంకో గ్రూప్ అతన్ని టార్గెట్ చేశాడు అనమాట. టార్గెట్ చేసి పోలీస్ స్టేషన్లో అతనే బాలశౌర్ రెడ్డి అన్న అతనే పోలీసుల దగ్గర నా గురించి గట్టిగా చెప్పాడు, అందుకే నేను రాకేష్ సింగో ఠాకూర్ సింగో ఏదో ఉంది రాకేష్ అనుకుంటా, ఇతను పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు, జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతను కత్తులు నూరుతున్నాడు, నన్ను అతనే పట్టించాడు, అతని సంగతి చూస్తాను అని చెప్పాడు. చూస్తాననేసరికి ఇతను ఏం చేశాడంటే ఎందుకైనా మంచిది ఏం చేస్తాడు అని చెప్పి వీడు ఇంకో 4 వేసుకొని వెళ్ళి వాడిని రోడ్డు మీద ఇద్దరు పట్టుకున్నారు, ఇద్దరు కత్తి పెట్టి పొడి చేశాడు. పొడి చేసి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, ఒక అదో జగత్ ఉంది, అభద్రతా భావం బాగా ఉంది అసలు. ఇప్పుడు ఆ ఏరియాలో ఎంత టెర్రర్ ఇది, బస్ స్టాప్ జనాలు నడుస్తారు, పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తా ఉంటారు, కాలేజ్ అమ్మాయిలు పోతా ఉంటారు, కాలేజ్ అమ్మాయిలు పోతా వెళ్తారు. అసలు ఆ ఏరియాలో జగద్గిరి గుట్ట ఏరియాలో బాగా స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్ లో వాళ్ళు గుడుంబ వాడటము, చీప్ లిక్కర్ తాగటము, అలాగే అడపాదడప చిన్నపాటి డ్రగ్స్, పైగా ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఏవైనా నేరాలు చేయడానికి వెనకాడరు, అన్నిటికీ మించి ఉపాధి లేదు వాళ్ళు. ఆ ఏరియా కూడా అట్లానే కనిపిస్తుంది, ఆ ఏరియా ఇంటీరియర్ కనిపిస్తుంది, సిటీలో ఉన్నా కూడా అదొక ప్రపంచంలా కనిపిస్తుంది. అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంది. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, అసంఘటిత రంగంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఏ రోజు పని ఉంటుందో తెలియదు, ఏ రోజు పని ఉంటుందో తెలియదు. అందుకని ఈ పనులు చేసుకోవడం ఎందుకు, రౌడీ పనులు చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పి వీళ్ళు ఒక రకంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. సంఘ విద్రోహ శక్తులు అంటారు కదా, ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఎందుకు డెవలప్ అవుతుంది, పేదరికంలో నుంచి, చదువు లేకపోవటం దగ్గర నుంచి, ఒక భద్రమైన కుటుంబ జీవితం లేకపోవటం, ఇవన్నీ కారణాలు. పైగా రాజకీయ నాయకులు కూడా వీళ్ళందరూ ఈ రౌడీలను వాడుకుంటుంటారు వాళ్ళకి అవసరమైనప్పుడు. మనకి సొసైటీకి తెలియదు అనుకుని కళ్ళు మూసుకున్నారు అనుకుంటారు, కానీ ప్రజలకు తెలుసు అసలు ఎవరెవరు తెలుసు. అసలు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీడేదో నేను రౌడీని కాబట్టి చంపాను అనుకున్నాడు. ఆ చచ్చిపోయినోడు అంటే చాలా సీరియస్ గా ఉందంటున్నారు, ఇంకా చనిపోయాడు అన్నారా. అయితే ఏదేమైనా అతను బాధితుడే, ఈ చంపినవాడు బాధితుడే. నన్ను అడిగితే ఈ ట్రాన్స్జెండర్ బాధితుడు. ఇప్పుడు ఈ ముగ్గురికి భద్రమైన జీవితం లేదు, ఒక సొసైటీ నుంచి ఒక భరోసా లేదు, ప్రభుత్వం నుంచి భరోసా లేదు. ఇది అడు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రభుత్వాల దగ్గరికే వస్తుంది, ప్రభుత్వాలు చేతగాంతరమే వస్తుంది. ఇక్కడ ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరు, అసలు ఆ ఏరియాని ఏం పట్టించుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఇక్కడ ఇంత అరాచక శక్తులు పెరిగిపోతుంటే అసలు లా అండ్ ఆర్డర్ ఏమైంది ఏంటి అని ఆలోచిస్తే మనకి అసలు చాలా సమాధానం లేని ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు చెప్తారు దీనికి సమాధానం అనిపిస్తుంది. కానీ వీళ్ళందరిలోనూ ఎక్కువ అన్యాయం జరిగింది ఎవరికి, ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఎక్కువ అన్యాయం జరిగింది. కాబట్టి ఏంటి అంటే ట్రాన్స్జెండర్ల సమస్యలు ఎంత అడ్రస్ చేయాల్సిన అవసరం సమాజంలో ఎంత ఉందో, ఈ రౌడీలకు సంబంధించి వాళ్ళ సమస్యలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీగా అయిన పరిస్థితి, వీటన్నిటికీ మూల కారణాల దగ్గరికి వెళ్ళందే ఈ సమస్యల పరిష్కారం కావు. ఒక పోలీస్తోనో లేకపోతే ఏవో చిన్నపాటి సంఘాలతోనో లేకపోతే కోర్టులతోనో జైళ్లతోనో పరిష్కారాలు కావు ఇవి. వాళ్ళకి ఒక జీవనోపాధి ఉండాలి. జీవనోపాధి ఉంటే ఈ తప్పులు చేసే అవకాశం ఉండదు. చిన్న పని కల్పించగలిగితే జీవనోపాధి ఉన్నప్పటికీ పైగా మద్యం సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటది ఇక్కడ ఈ ఏరియాల్లో. అందుకని ఏ రకంగా చూసినా ఇది ఒక సమాజంలో ఉన్న సమస్యలు వ్యవస్థీకృత సమస్యలకు సంబంధించి కారణాలతో వచ్చినాయి తప్పితే ఈ రెండు సమస్యలు కూడా వేరే కాదు. మనం వాటిని అడ్రస్ చెయ్యిందే, వాటిని సమూలంగా వాటి గురించి కారణాలు వెతికి వాటిని అరికట్టందే ఈ అత్యాచారాలు కావచ్చు, ఈ హత్యలు కావచ్చు ఆగు.
అంతే మేడం. నిజంగానంటే కొంచెం యాక్షన్ తీసుకొని ఏదైనా సిస్టమ్‌లో చాలా చేంజ్ రావాలి. రావాలి. వస్తేనే గాని సమాజంలో మనం భద్రతగా ఉన్నామన్న ఫీలింగ్ రాదు రా ఎవరికీ.